అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు సండే అండి. సండే ఈరోజు మా ఆయన గారు బయటికి వెళ్ళి ఇగోండి చిన్న చేపలు తీసుకొచ్చారు, బెత్తులు. ఎప్పుడు పెద్దగా తింటున్నాం కదా అని చెప్పి ఈసారి అయితే చెన్నై తెచ్చారు. ఇగోండి రొయ్యలు అండి, పచ్చి రొయ్యలు. పచ్చి రొయ్యలోనే ఈ చేపలు అయితే తీసుకొచ్చారండి. ఇప్పుడైతే నేనైతే చేస్తున్నానండి. సండే స్పెషల్ మా ఇంట్లో చిన్న చేపలు, బెత్తుల కూర. ఇప్పుడైతే చేపలు అయితే చేస్తున్నానండి. చిన్నవి అయితే చేయరండి, పెద్దవి అయితే చేసేస్తారు కానీ చిన్నవి అయితే చేయరండి, మనమే చేసుకోవాలి. టిఫిన్ అయితే చేసామండి. టిఫిన్ చేసినాక ఇప్పుడు వచ్చి చేపలు అయితే చేస్తాం. నాకైతే వచ్చండి చేపల చేప. బెన్నీ బెన్నీ మా ఇంటి దగ్గర మొక్కలు ఇవన్నీ. మనీ ప్లాంట్ మొక్క చూడండి, ఆకులు ఎంత పెద్దగా వచ్చాయి. ఇది తులసి చెట్టు. మేము వేయలేదు తులసి చెట్టు, దానికి అదే వచ్చేసింది. చూపి చేపలు అయితే చేసాను. ఇప్పుడైతే కడుగుతున్నాం. శుభ్రంగా కడుక్కోవాలి. చిన్న పులుసు ఉంటుంది. చేపలతో పాటు రొయ్యలు కూడా ఒలిచేసాను. ఒలిచి పక్కన పెట్టాను. చాలు. ఇదిగోండి ఉప్పు అయితే వేసి కడుగుతున్నానండి. ఇదిగోండి పులుసు చూడండి ఎంత వచ్చిందో. సన్న పులుసు అండి, మొత్తం పోయింది. ఇదిగోండి తెల్లగా వచ్చేసింది. చిన్న చేపలు టైం పడద్దు, చాలా లేట్ అయిపోయి. తెల్లగా వచ్చింది.
ఏం చేస్తున్నావు నాన్న? పోయింది లోపం. ఎందుకది? ఆ పెయింట్ కలిపేది దీనికి నిన్న రాత్రి ఫస్ట్ కోటింగ్ వేసారు, దీనికి రెండో కోటింగ్ వేయడానికి మళ్ళీ కలుపుతున్నారు పెయింట్ వేయడానికి. చెరుకు రసం అయితే వచ్చిందండి, తీసుకున్నామండి తాగుతున్నాం. ఇవాళ మా ఆయన గారు అయితే అది అప్పమో ఏంటో అంటారండి, నాకు తెలియదు, అది పెడుతున్నారండి. నేనైతే ఇప్పుడు చెరుకు రసం అయితే తాగుతున్నాను. చేపలు అయితే కడిగేసానండి శుభ్రంగా, ఇవ్వండి శుభ్రంగా కడిగేసానండి. ఇవ్వండి ఉల్లిపాయలు అయితే కోసుకుంటున్నాను. ఇక్కడ బయటే కూర్చున్నామండి, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, లోపల బాగా వేడి కింద ఉంది, బయట మాకు చల్లగా ఉంది, ఇంకంటే బయటే కూర్చున్నాం. ఇక్కడ ఉల్లిపాయలు కూడా బయటే కోస్తున్నాం. ఇదిగోండి శుభ్రం కడిగేసానండి, చేపలు చేసి శుభ్రం కడిగేసాను. ఇదిగోండి ఉల్లిపాయలండి, పచ్చిమిరపకాయలు అయితే మర్చిపోయామండి తేల. ఇదిగోండి కారం, ఇదిగోండి పసుపు, ఇదిగోండి నూనె, ఇదిగోండి సాల్ట్. కూర అయితే కలిపి పెట్టాకనండి నేను, చేపల కూర నేను ఏదైనా కలిపి పెట్టాకనండి. చిన్న చేపలండి, ముళ్ళు కూడా అంత ఏమి ఉండవండి పెద్దగా, మధ్యలో మధ్యలో చిన్న చేపలు తింటే బాగుంటాయండి.
పద్దాక ఇప్పుడు తింటాం కదండి పెద్ద చేపలు. అసలు చిన్న చేపలు దొరకవు, చిన్న బెత్తులు. పొద్దున్న మా ఆయనగారు వెళ్ళేటప్పటికి ఉండయంట, అక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాం. కొంచెం ఉడికినాక అప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. కూర అయితే ఉడుకుతూ ఉంటుందండి. కొంచెం ఉడికినాక అప్పుడు చింతపండు అయితే కలిపి పోసుకుంటాను. బాటిల్ బయట ఉందంటే ఇదిగోండి చింతపండు అయితే నానబెట్టండి. కొంచెం ఉడికినాక అప్పుడు కలిపి పోసుకుంటాం. ఇదిగోండి కూర అయితే ఉడికిపోతుందండి. ఇదిగోండి చింతపండు అయితే కలిపిపోతుంది. చింతపండు పులుపు ఎక్కువ ఉండాలండి, ఎక్కువ ఉంటే అప్పుడు బాగుంటుందండి చేపల కూర. మామిడికాయ కూడా వేసుకోవచ్చండి, మామిడికాయ వేసుకున్నా బాగుంటుంది. ఇదిగోండి మా పెద్ద ఆమె అయితే చేపల కూర అయితే తిందండి ఆమె, అందుకని ఆమె కోసమని ఇదిగోండి గోకరకాయ అయితే ఫ్రై చేస్తుంది. అయ్యే గోరుచిక్కుడుకాయలు. నాకు చేపల కూర అంటే ఇష్టం ఉండదు, అందుకని గోరుచిక్కుడుకాయలు ఫ్రై చేయమందని చేస్తున్నాను. మా ముగ్గురికి అయితే చేపల కూర అండి. ఆ కుక్కడానికి గోరుచిక్కుడుకాయలు అంటారు, గోకరకాయలు అంటారండి. అయ్యో గోరుచిక్కుడుకాయలను ఫ్రై చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నాను. ముందు ఉడకమెట్టేసారండి, ఊరినే మగ్గిపోతాయండి. గోకరకాయ ఇదిగోండి మా అమ్మాయికి ఫ్రై చేసిన గోకరకాయ కూర అండి. చేపల కూర
అయితే అయిపోయినాయండి. ఇప్పుడైతే మేమైతే అన్నం తింటున్నాము. ఇదిగోండి రాత్రి వండిన చికెన్ కూర. ఇప్పుడైతే మేమైతే అన్నం తింటున్నామండి. టైం వచ్చేసి 2 అయిపోతుందండి. ఇంటికంటే మేమైతే టైంకి తినమండి, లేట్ అయిపోద్ది. ఇప్పుడైతే మేమైతే అన్నం తింటున్నామండి. మీరు కూడా తిన్నారా తినలేదో కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడైతే అన్నం తింటున్నామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకుంటే మర్చిపోవద్దండి. పావని దుర్గా లాక్స్ అండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అందరికీ బాయ్ అండి.